అయితే ఆ ఏరియాలో కనబడరు. ఆ గ్రంథంలో లేకపోతే వారెవరు కూడా ప్రభు సన్నిధిలో నిలబడడానికి అవకాశమే లేదు. మరి ఆ రోజు ఆ పుస్తకంలో మన గురించినటువంటి పరీక్ష చెక్ చేసినప్పుడు, మన గురించినటువంటి నాణ్యత చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా మనందరి పేర్లు ఉండాలి అని కోరుకోవడానికే కదా ఈరోజు ఈ రకమైన నలుగుడు, ఈ రకమైన వేదన, ఈ రకమైన భక్తి. చాలా సంతోషాలు లోకంలో అనుభవిస్తున్నవి మనం అనుభవించట్లేదు కదా. వాళ్ళు పొందుతున్న సంతోషాలకు తగినట్లుగా కాకుండా మనం భిన్నంగా చాలా వాటిని తగ్గించుకుని, వదులుకుని, కోల్పోయి, నష్టపరుచుకుని, వేదనపడి, దుఃఖపడి ఎలాగైనా దేవుని రాజ్యం సమీపించాలనే కదా మన తిప్పలన్నీ. మరి ఆ రోజు ఆ సమయంలో ఆ పుస్తకంలో ఆ పేర్లే గనక లేవు అనేటువంటి వార్త మనకెంత దారుణంగా అనిపిస్తుంది. ఈరోజు ఆ బలహీనత మనకు రాకుండా ఉండడానికే భూమి మీద ప్రతిదినము మనం పరీక్షించుకుని ఎంతో ఎక్కువగా ఉన్నతంగా ఉండడానికి తిప్పబడుతూ ఉంటాం. అయినప్పటికీ చాలా విషయాల్లో మనం మిస్ అవుతున్నాం. అంటే దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటి తీవ్ర కాంక్ష అయితే ఉంది, కానీ అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు దాని నుంచి తొలగిపోతుండటం మనకు కావాల్సిన ఫ్లెక్సిబిలిటీగా భక్తిని మార్చుకుంటున్నాం. అలా కుదరదని బైబిల్ చెప్తుంది. అందుకనే ఆత్మీయమైనటువంటి భక్తి యొక్క నాణ్యతను మనం ప్రతిసారి పరీక్షించుకోవడానికి ఈ యొక్క విషయాలను మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి 5వ పాఠం ఏంటంటే విధేయత లేక బాధ్యత పరీక్ష. విధేయత లేక బాధ్యత పరీక్ష. విధేయత ప్లస్ బాధ్యత రెండు ఒకటే, విధేయత ఆబ్లిక్ బాధ్యత రెండు ఒకటే. రెండిటికి కలిపి ఒకే పరీక్ష మనం తీసుకోబోతున్నాం. అసలు విధేయత పరీక్షలో గనక తీసుకెళ్తే, లేక విధేయతలో నాణ్యతను గనక, లేక బాధ్యతల నిర్వహణలో, బాధ్యతలు నిర్వర్తించడంలో మన నాణ్యతను గనక చెక్ చేస్తే, ఆ నాణ్యతలో మన విశ్వాస జీవితం ఎంత పరిపూర్ణంగా ఉంటుందో మొదటగా మనం దాని యందు పరీక్షించుకోవడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకి మీరు అనుకుంటున్నాం కదా, ఎట్లా మన ఆత్మీయ నాణ్యత పరీక్షించబడుతుంది అనంటే చాలాసార్లు ఏమనుకుంటారంటే ఆత్మీయమైనటువంటి పద్ధతులు ఆత్మీయ పాఠశాలలో మాత్రమే పరీక్షించాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఒక సందర్భంలో మా టీచర్ గారు మా ఇంటి దగ్గర మేము గోళీల్లో కర్ర బెళ్ళేదో ఆడుతూ ఉంటే అది వెళ్ళి ఆవిడ తగిలింది. అది తగిలితే ఎవర్రా ఆడుతున్నారని పిలిచారు. అందరూ నిలబడ్డారు, మేము కూడా దాక్కున్నాం. కొట్టినోడు నేనే. సో అటు ఇటు చేరి అందరూ నా పేరు చెప్పేశారు. ఆ కర్రతోనే నన్ను కొట్టేశారు ఆవిడ. కొడితే నేను మరుసటి రోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత మా హెడ్ మాస్టర్ గారికి కంప్లైంట్ చేశాను. టీచర్ స్కూల్లో కొట్టడం న్యాయం, కానీ మా ఇంటి దగ్గర ఆడుకునేటోడు కొట్టడం అన్యాయం, ఆవిడకి పనిష్మెంట్ ఇవ్వండి అని. చాలా గొడవ అయింది. చాలా పేరెంట్స్ వచ్చారు. ఆ మధ్య 1 వరకు క్లాసులు ఏమీ అవ్వలేదు. టీచర్స్ అందరూనేమో నన్ను ఒకటి చూపించి, ఇంత లేడు ఆవిడ మీద కంప్లైంట్ చేస్తాడు, ఆవిడ డిసిప్లిన్ చేయడం తప్ప. ఆవిడ నేను అనేది, మీరు స్కూల్లో నేను తప్పు చేస్తే కొట్టండి, ఇంటి దగ్గర మేము ఆడుకుంటునేటప్పుడు మా దారిలోకి వచ్చి దెబ్బ తగిలించుకుని మీరు మమ్మల్ని కొట్టడం ఎంతవరకు న్యాయం? అది అన్యాయం. నా పాయింట్లో లాజిక్ ఉంది. అందుకని ఆ కాసేపు హెడ్ మాస్టర్ గారు అటు ఇటు సతమతం అయ్యి నన్ను ఇంకేం అనలేక, ఎందుకంటే పేరెంట్స్ వచ్చేసారు, చాలా గొడవ అవుతుంది స్కూలు. సో ఏం చేయాలో తెలియక, సరే ముందు క్లాసులకి వెళ్ళండి, మధ్యాహ్నం చేసి మీ స్టాఫ్ మీటింగ్ పెట్టి అది చేయాలో వద్దా అన్నది ఆలోచిద్దామని అన్నారు. మంచిది. ఈరోజు నేను అనుకుంటున్నటువంటి లాజిక్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ స్పిరిచువల్ పాఠశాల కూడా అప్లై చేద్దాం. స్పిరిచువాలిటీ ఎక్కడ చెక్ చేసుకోవాలి? చర్చిలోను, బైబిల్ దగ్గర మాత్రమే. రెగ్యులర్ టైంలో మూసుకోండి, మీకు సంబంధం లేదు. మీరు మా జోలుకు రాకండి, మమ్మల్ని కెలక్కండి. ఇప్పుడు నా పాయింట్ ఈ పాయింట్ ఒకటేనా కాదా? అంటే అంత లాజిక్ వాడాను నేను. స్కూల్లో టీచర్ కరెక్ట్ చేయమను, ఇంటి బయట మాట్లాడతానికి నేను ఊరుకోను. ఇప్పుడు పాఠశాలలో స్పిరిచువాలిటీ అంటే ఎక్కడ చూసుకోవాలి మనం? చర్చిలో చూసుకుందాం. చర్చి బయట ఎలా ఉంటే నీకెందుకు? ఎలా ఉంటే మీకెందుకు? అసలు మీకేంటి? మా ఫిజికల్ లైఫ్స్, మా ప్రైవేట్ లైఫ్స్ మీకేంటి సంబంధం? అసలు ఊరుకుంటారు, ఊరుకోరా? ఇప్పుడు నేను అదే మాట, మీరు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. ఏంటంటే స్కూల్ లాజిక్ బాగానే ఉంది, కానీ స్పిరిచువల్ లైఫ్ అలా ఎలా ఊరుకుంటాం అని. రైట్, ఓకే. చర్చిలో మీరు ఎలా ఉండాలో నేను డిసైడ్ చేస్తాను. కాలేజీలో ఎలా ఉండాలో డిసైడ్ చేయడానికి నేనెవడిని? ఇప్పుడు ఒప్పుకుంటారు చూడండి. కాలేజీ లైఫ్ మీ ఇష్టం వచ్చినట్టు మీ ఫ్రెండ్స్తో తిరగచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు ప్యాకప్లు డ్రెస్అప్లు చేసుకోవచ్చు, మీకు కావాల్సిన చోట్ల మీరు తిరగచ్చు, మీ ఎంజాయ్మెంట్లు, మీ హ్యాబిచువల్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. మరి ఆ ప్లేస్లోకి వచ్చి నేను ఏమైనా స్పిరిచువాలిటీ టీచ్ చేస్తానంటే మీకు ఎలాగుంటుంది? నువ్వు చర్చిలో చెప్పుకోరా ఆలివ్ గ్రీను, మా కాలేజ్ సంగతులు నీకెందుకు? ఇప్పుడు ఒప్పుకుంటారా లేదా? అంటే భౌతికమైన జీవితాన్ని ముట్టుకోవడానికి ఆత్మీయతను ఒప్పుకోవట్లేదు, కానీ ఇంకా మీకు కావాల్సిన కొన్ని ప్రత్యేకమైన జీవితాల దగ్గరికి వచ్చేటప్పటికి మనం వాటిని నిర్ణయించడానికి ఊరుకోలేకపోతున్నాం. నేను ఒక వివాహానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నప్పుడు సంఘమంతటిని వివాహానికి ఆహ్వానించండి అని ఆవిడ చెప్తే, నేను వివాహానికి ఆహ్వానించడానికి నేను చెప్పడానికి రెడీ అవుతూ సడన్గా నేనేం చెప్పానంటే, చర్చ్ అంతటిని వారు ఆహ్వానిస్తున్నారు, అందరూ కూడా తెల్ల చీరలు కట్టుకుని రండి అన్నాను. అలవాట్లో వచ్చేసింది.
వచ్చేసిన తర్వాత కాసేపటికి మొత్తం జనమంతా ఆగిపోయారు. ఎవరో ధైర్యం చేయట్లేదు. మా ఆత్మీయ గాయకురాలు అహరోన్ కుమార్తె ఆవిడని తోశారు. అదేంటన్నయ్య మీరు అందరినీ పెళ్ళికి రమ్మని మీరు ఆహ్వానించడం వరకు బాగానే ఉంది, అందరినీ తెల్లచీరలు కొట్టు రమ్మన్నారు ఏంటన్నాడు. అలా అన్నానా నేను అన్నానండి. అదేంటి అలాగే అన్నారు అంటే అప్పుడు అందరూ వచ్చారు. అన్నారు 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 వస్తే ఏంటి తప్పు అన్నారు. అంటే పెళ్ళి అనేటప్పుడు చూపించుకోకపోతే మా చీరలు ఇంకెప్పుడు చూపించుకోవాలి? పండక్క రానివ్వు, అటు ఇటు కానీ టైంలో పెడతావు, అటు తయారవడానికి అవ్వదు, ఇటు శుభ్రంగా తయారై వచ్చే పరిస్థితి కాదు. ప్రేయర్ మీటింగ్స్ టైమింగ్స్ అలా పెడతావు. మరి ఇంకేమైనా చర్చిలో కార్యక్రమాలు అంటారా? ఎవరిని చూసినా ఇంకొకరు ఎవరైనా వస్తారేమో అని భయపడి ఎవరు రాకుండా వస్తున్నాం, ఎందుకు వచ్చిన గొడవని. మీరు ఎక్కడ మాకేంటి? మా చర్చిలో మనుషులకి మమ్మల్ని మేము కనపరుచుకోవడానికి ఇంకెక్కడ అవకాశం ఏది? సో మీ భౌతిక జీవితాలు ముట్టుకుంటే మాకు పెద్ద ఇబ్బంది కాదు. ఎప్పుడు ప్రైవేట్ టైం, ప్రభు సన్నిధిని దాటిన సమయం. ఇలాగే పరిశుద్ధ గ్రంథం 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక రాశాడంటారా? హోల్ లైఫ్ను బట్టి వాళ్ళ జీవితాల్లో ఇవన్నీ రాయబడ్డాయంటారా? ఒక్క భక్తి జీవితాన్ని చూసే రాశాడంటారా? మొత్తం జీవితాన్ని చూసి రాశాడంటారా? మొత్తం జీవితమేనా? ఒప్పుకుంటారా? సో ఇప్పుడు నేను ప్రైవేట్ లైఫ్లోకి రావచ్చా? పర్సనల్ లైఫ్లోకి రావచ్చా? మీ ఫిజికల్ లైఫ్, మీ స్పిరిచువల్ లైఫ్ అనేది ప్రత్యేకించి ఇప్పుడేం తేడా లేదు కదా? మళ్ళీ నన్ను నేను తిట్టరు కదా? మాట్లాడరే? ఎందుకంటే హెబ్రీ పత్రికలు రాసిన దాని ప్రకారం చూస్తే మోషే ఎలాంటోడో, బారాక్ ఎలాంటోడో, గిద్యోన్ ఎలాంటోడో, సంసోన్ ఎలాంటోడో, దావీదు ఎలాంటోడో అన్ని రాశాడంటే హోల్ లైఫ్ దాని చరిత్ర మన పుస్తకంలో కనపడుతుంది కదా. సో మీ లైఫ్ కనపడితేనే కదా అప్పుడు నేను మాట్లాడాలి. సో మన వ్యక్తిగతమైన జీవితం అనేది ఆత్మీయమైనటువంటి కోణంలో మాత్రమే కాక ఆత్మీయ కోణంలో నుంచి వ్యక్తిగత జీవితాన్ని చూడాలి. అది విధేయత మరియు బాధ్యతల యొక్క పరీక్ష. నేను ఈ పరీక్షని ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. మీలో స్త్రీలైన వారు చాలా జాగ్రత్తగా ఉండండి, శ్రద్ధగా వినండి. అలాగే పురుషులు కూడా, ఎందుకంటే మీరు కంబైన్డ్ కాబట్టి. మనలో నుంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళ వలన మనం ఉన్నాం. ఎస్ ఆర్ నో? ఎస్, మర్చిపోకండి. సో